ఈరోజు భగవద్గీతలో 10, 11, 12 శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. తాత్పర్యం: భీష్మ పితామహునిచే రక్షించబడుతున్న మన సైన్య బలం పరిమితం, భీమునిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యం అపరిమితమైనది. 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతస్పర్వ ఏవ హి. తాత్పర్యం: కనుక మీరందరూ సైన్య సమూహాల వ్యూహ ద్వారాలలో యథాస్థానంలో ఉండి భీష్మ పితామహుణ్ణి రక్షించండి. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం నినజ్జోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్. తాత్పర్యం: కురుకుల వృద్ధుడు ప్రతాపశాలి పితామహుడైన భీష్ముడు పెద్దగా సింహగర్జన చేసి శంఖాన్ని పూరించాడు. దుర్యోధనుని హృదయం హర్షపూర్ణమైంది. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.